హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన ఛానల్ ఎవరైతే ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. అవును దోస్తులు, జర ఎట్లయినా సరే మీరు కామెంట్ ద్వారా తెలపండి మన వీడియోస్ ఎట్లున్నాయో ఏంది అని చెప్పేది. ఇక ఏంటంటే మీరు కామెంట్ ద్వారా తెలిపితే మాకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఓహో, ఇలాంటి కంటెంట్ కావాలా అని చెప్పేసి మేము ఆలోచించుకొని మళ్ళీ దానికి ప్రిపేర్ అవుతాము. ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినే కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మన ఛానల్ ని డైలీ ఫాలో అవ్వండి. మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. ఇక మంచిగా ఉంటది దోస్తులు. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కకుండా మర్చిపోకుండ్రి. ఇంకా బెల్ నొక్కడం వల్ల మనం చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. అప్పుడు వెంటనే మీరు వీడియో చూడొచ్చు. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 24. ఇక ఈ రోజు వరకు మన ఛానల్లో ఎవరైతే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో మరీ థ్యాంక్ యూ చెప్తున్న దోస్తులు గుర్తించుకోర్రి. అట్లనే లైక్ కూడా ఇయ్యండ్రల్లా మంచిగా. ఇక ఈ మళ్ళీ ఖుషి అయిపోతుంది మీరు ఇచ్చే లైకులకు కామెంట్లకు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ కోడలానే ఏం చేస్తుందో ఏమో, ఎప్పుడు ఆ బెడ్రూమ్ లోనే ఉంటది. ఏం చేస్తుందో ఏమో అబ్బా, గింతగానము ఎన్నిసార్లు చెప్పాలి. జర ఎవరన్నా వస్తారు పోతుంటారు, జర అట్లా బయటకు వస్తుండాలి అని చెప్తా. అయినా గాని ఈయనదే. సుజాత, ఓ సుజాత, అబ్బాయి వచ్చినట్టుంది. ఇక పిలుస్తా ఉంటది, ఈ పని స్టార్ట్ చేస్తది. ఇక ఈయన చాకరీ చేయనే సరిపోతుంది నాకు. వస్తున్నా అత్తమ్మా, చెప్పత్తమ్మా పిలిచినట్టును. ఏందే ఎప్పుడు గబ్బర్లోనే ఉంటావు, బయటకు వచ్చేది తెలియదా? చూడు మాటలు నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతుంది. ఇక ఈ ముసల్దానికి ఏమైందో ఏమో, నన్ను చూస్తేనే సుర్ర కాలుతుంది. ఇక ఎట్లున్నాను వీళ్ళని పాటు మరి ఏడుండాలి, ఆయన బొర్రలు ఉండాలా పోయి. ఏంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పత్తమ్మా ఏంది? ఏంది పొద్దున్న లేచి ఏమైనా వండేది ఉందా లేదా, మాకింత వేసేది ఉందా లేదా? పొయ్యి బొర్రలేమంటావు, పిలిస్తే కూడా 10 సార్లు పిలిస్తే ఒక్కసారి వస్తావు బయటికి. గిట్లేనా ఉండేది? కోడలు తరిక ఎట్లుండాలి? అత్త విలువంగా ఉరికి రావాలి. మా కాలంలో మేము మా అత్తగారు గిట్ల విలువంగానే వచ్చి ఇట్లా వాలిపోతుంటిమి. జర్ర కూడా పని ఆమెకు ఇట్లా చెప్పంగా ఇట్లా చేసి పెడుతుంటిమి. మీలాగా గట్లనే అంటుంటివా? లోపలికి పోయి మంచిగా పిలిచిందాక రాకుండా బొర్రలు నిద్రపోతారు. ఆయబ్బా ఈ ముసలిదేంటి మాటికి బొర్రె అంటుంది. అంతగానం బొర్రెలు ఏం కట్టించింది? నువ్వు ఎట్లా కట్టించినావు? గబ్బొర్రెలు అని నేను పడుతున్నా. కాదానికి నువ్వు పొయ్యి బొర్రెలు ఏమంటావు అని మాట్లాడబట్టే. చూడు ముసలిది, ఏం చేయమంటావు అత్త మాటికి మరి? జర్రంతా ఉల్లితో చెయ్యమ్మా, నాకు నోటికి కమ్మగా ఉండాలి. ఏం వేస్తున్నావో ఏమో, ఏం వంటలు చేస్తున్నావో ఏమో, రుచి పసి తప్పిన వంటలు. షి మేమైతే గట్ల ఎప్పుడు తినలేదు. ఏం కమ్మ చేయనీకి రాదా? మీ అమ్మ నేర్పలేదా పని? అమ్మో అది ఎట్లా చేసిందో ఏమో పని. మీకు ఎట్లండి పెట్టిందో మీరు గట్లనే తినేసి వచ్చిర్రు. ఏం పని నేర్చుకోకుండా నా ఇంటి మీద వచ్చి పడ్డారు. చూడు నా పిల్లలు ఎంత కమ్మ చేస్తారు. అబ్బా గిన్నె ఇట్లా పట్టుకొని నా కాలనిపిస్తుంది, అంత కమ్మ చేస్తారు. నువ్వు ఏం చేస్తావు? కోడలు అన్నట్టే గాని సగము ఒక పూట తిన్నట్టు ఒక పూట తిననట్టే అయిపోతుంది మాకు. అయ్యో అత్తమ్మ అట్లా అయితే మరి బిడ్డనే పిలిపించి వంట ఏమని చెప్పు. ఇక మరి నేనెందుకు వంట చేసుడు? వాళ్ళంత కమ్మ చేస్తే మంచిగా నువ్వు తినొచ్చు. గిన్నెంతా నాకుట తినొచ్చు. మరి గంతకమ్మ చేస్తున్నా అంటే నాకుట తినొచ్చు, ఎట్లా తినొచ్చు. మీరు మంచిగా తింటారు. మరి అదేదో పిలిపే రాదు, వద్దని మంచిగా వండి పెడతది. అంటే ఏందే నీ ఉద్దేశము? నువ్వు చేయనంటున్నావా ఇప్పుడు? మరి పిల్లలు అంత మంచిగా పని నేర్పించిన నా పిల్లలకి నీలాగా గిట్ల అన్నమాట పట్టుకొచ్చిన అనుకున్నావు. ఎంత మంచిగా చేస్తావు అనుకున్నా? మరి ఉన్నా చెప్తే ఎందుకు అంత సుర్రు అంటుంది నీకు? మరి అంత అన్నమాట నన్ను ఎందుకు పట్టుకొచ్చుకున్నావు అత్తమ్మా? ఇక మంచిగా చూసి బలంగా పట్టుకొచ్చుకునే ఉంటివి. ఏ సుజాత, ఏందే మాటకు మాట మాట్లాడుతున్నావు? మాటలు సకరంగా మాట్లాడు. ఏ ఊకో అత్తమ్మా, నేనేం మాట్లాడుతున్నా చెప్పు. నువ్వన్న దానికే సమాధానం చెప్తున్నా. దానికి నేను వంకటింకరేం మాట్లాడినా చెప్పు. సక్కగానే మాట్లాడుతున్నా, స్ట్రేట్ గానే మాట్లాడుతున్నా. అవునే, నీకు చాలా మాటలు ఎక్కువైనవి. నేను ఒకలాగా మాట్లాడితే నీకు ఇంకోలాగా అర్థమవుతున్నట్టుంది. ఏం పెట్టుకున్నావు చెవులలా? నిన్నే పెట్టుకున్నా అత్తమ్మా, ఆ పక్క ఈ పక్క. ఇక అందుకే చెవులు వినిపిస్తలేవు. మరి ఏంటత్తమ్మా గట్ల మాట్లాడతావు? ఇంటనే ఉన్నా చెప్తానే ఉన్నా, అయినా గానీ మళ్ళా గట్లనే మాట్లాడితే ఇక నేనేం చెప్పాలి నీకు? ఏమోనే, ఇంత తీసుకొచ్చి తలిగే నాకు. తలిగేస్తే ఇంత తిన్నాక వరలుతాయి. ఇంతసేపు అన్న నీతోటి వదలాలంటే ఇక గిన్నె తినాలి నేను. గిన్నె తింటే గాని వదలలేను. అట్లా చేస్తున్నావు నువ్వు.
అయ్యో గిన్నెడు కాకపోతే 3 గిన్నెలు తిను, లేదంటే 4 గిన్నెలు తిను, 5 గిన్నెలు తిను. నిన్నెవరు వద్దంటారు అత్తమ్మా, చేసుకొస్తా తిను. ఏంది ఎట్లా కనిపిస్తున్నా నీకు? గిన్నెడు కాకపోతే 2 గిన్నెలు తిను, 3 గిన్నెలు తిను అని మాట్లాడుతున్నావు. నాకు ఏమి దున్నపోతులా ఏం కనిపిస్తలేవులే, జర మంచిగానే కనిపిస్తున్నావు కానీ ఇంకా మంచిగానే మాట్లాడుతున్నా. అందుకే మాటకు మాట ఎట్లా మాట్లాడుతున్నావు చూడు, చెప్తా. మస్ట్ ఫస్ట్ నాకింత ఉల్లి దోశ వేసుకురాపో, తిన్న తర్వాత నీతోటి మాట్లాడదా ఏందో నీళ్ళు. సరే అత్తమ్మా వేసుకొస్తా, తిను మరి మంచిగా. అబ్బా నా కోడలికి ఎంత బలుపు రాబట్టే చెప్తుంటే మాటకు మాట వల్ల అట్లనే మాట్లాడుతుంది. ఆ కాలంలో మేము ఇట్లనే మాట్లాడినాము. అమ్మో చెప్తా ఆగు దీని పని. జర్రా కడుపులో ఆసరపడని బిడ్డ పని చెప్తా. పోవే ముసల్దానా, నువ్వు నా పని ఏం చెప్తావు? ఇప్పుడు మంచిగా ఉల్లి దోశలా ఇంతగానం కారం పొడేసి గప్ప గప్ప గుంజి తీసుకొని వస్తా. కారం తిని బిడ్డ ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటా పండాలి. నా మీదనే కామెంట్ చేస్తా, అది బిడ్డలేమో కమ్మ చేస్తారంట, నేనేమో కమ్మ చేస్తలేనంట అంటావు. నా చేతుకుంటది బిడ్డలు మెచ్చుకుంటావు నువ్వు. చెప్తా నీ పని చెప్తా ఉండు. అమ్మా అమ్మా అయ్యో బిడ్డ వచ్చిన వారా, మంచిగా రెడీ అయినావా? అయిపోయిందా? నువ్వు నీకు రెడీ అయినట్టున్నావు. నీ పిల్లలు ఇప్పటిదాకా వండుకొని గిప్పు నేను పిలిస్తే గానీ వచ్చి వంట చేస్తలేదు. ఇక ఎట్లా పెట్టుకుంటావో ఏమరా, భయంలా పెట్టుకోలేదు ఇంత కూడా నువ్వు. సరేనే, మరి వంట అయితే చేసిందా లేదా? మరి ఇప్పుడు తినాలా, నేను బయటనే తినాలా? ఏ బయట ఎందుకు బిడ్డ, ఇక ఇంట్లోనే చేసుకురానికి పోయిందుండు. మంచిగా ఉల్లి దేశాలు వేసుకొని తీసుకొని రమ్మన్నా నువ్వు తినేసి పోదు. అట్లనే నీకు వేసుకురమ్మని చెప్తా గాని. రాత్రి మంచిగా పిండి రుబ్బిపించిన, రుబ్బింది ఇక ఫ్రిడ్జ్ లో పెట్టింది మంచిగా. ఇప్పుడు మంచిగా పులుపు ఎక్కిందొచ్చు, కమ్మగా ఉంటాయి దోశలు. తినేసిపోదు ఉండు బిడ్డ, చెప్తా తీసుకొస్తుంది. సరే అమ్మా, మరి తినే విషయం వద్దా, మంచిగా నాకు కూడా మంచిగా కడక్ వేసుకురమ్మని చెప్పు. ఎట్లా ఉండాలంటే అబ్బా మసాలా దోశలాగా ఉండాలా చూడు. ఉల్లిపాయ జర ఎక్కువనే ఏమని చెప్పమ్మా మీ కోడలికి. సుజాత, ఏ సుజాత ఇక రావే. ముసల్లానికి ఎంత బల్పు చూడు, రావే కీవే అని పిలుస్తుంది. ఆయన పిలిస్తే ఊరుకుంటుందా అట్లనే? చెప్పత్తమ్మా. ఏంటి చెప్పేది? మొగనికి వండి పెట్టేది ఉందా లేదా? నాకు ఇస్తారా, అందంగానే పోయినావు బాగానే. అది మొగడు ఇట్లా తింటాడా లేదా అని చూసేది తెలియదా? ఏమండి మీరేమైనా తింటారా? నాకు మంచిగా ఉల్లిపాయ ఎక్కువ వేసి జర మసాలా దోశ వేసుకురావే. ఎంత బాగుండాలంటే కడక్ ఉండాలా, మంచిగా ఉండాలా చూడు దోశ. తల్లో రకం కొడుకో రకము. తల్లికేమో గట్ల కావాలి, కొడుకుకేమో గిట్ల కావాలి. ఇంకా వీళ్ళ కోసము నేను జర వంటగదిలో ఉండిపోయేటట్టున్నాను. ఎప్పుడు తిండి తిండి తిండి. తల్లి తిండిపోతే కొడుకు తిండిపోతుడే. తల్లి ఏదంటే కొడుకు అదే అంటాడు. భలే ఉర్రు వీళ్ళు. పో ఏమస్తు పోయి నిలబడి ఏం చేస్తున్నావు? పో దబ్బున పోయి చేసుకుంటా పో. పిల్లగాడు ఏం పోతాడు? పోతానే ముసల్దానా, పోతా ఉండు. ఫస్ట్ నీ కొడుకుకి పెట్టి పంపించిన తర్వాత నీ పని చేస్తా. ఫస్ట్ పిల్లగానికి తయారు చేసుకొని తీసుకురా. పిల్లగాడు అడిగినట్టు కమ్మగా చేసుకొని రా. తర్వాత తర్వాత పిల్లగాడు పోయినాక నేను తిట్టగాను. అదే పని చేస్తానే ముసల్దానా, నువ్వు వదిలేది మళ్ళీ నా మొగుడు వినొద్దు కదా, అందుకని చెప్పు బిడ్డ. ఇక మంచిగా ఉందా, ప్రశాంతంగా ఉన్నావా ఇప్పుడైనా నువ్వు? ఉన్నానే, జర అన్ని టెన్షన్లు జర జర తగ్గినవి. మంచిగా రిలీఫ్ ఉంది. అందుకే ఇక ప్రశాంతంగా వండుకొని మెల్లగా లేచి హాయిగా రెడీ అయ్యి ఇక బయలుదేరుతున్నా. లేదంటే ఇంక అప్పుడు ఊకే నిద్ర పట్టకపోతుండే, టెన్షన్ టెన్షన్ ఉంటుండే. జరిపి మంచిగా ఉందమ్మా. బావా బాగున్నావా? ఏంది అమ్మా ఇప్పుడైతే దాని గురించి మర్చిపోతున్నా అని మంచిగా అనుకుంటున్నా. దాని వాయిస్ లాగానే వినిపిస్తుంది. ఏంది స్వీట్ పిలుస్తున్నట్టు? వాయబ్బా ఇంటిడం కాదురా, అదే వచ్చింది వీడికి. ఏం పని మళ్ళీ దానికి? మెల్లగా ఇంటి దాకా వచ్చింది. తల్లిదండ్రులు ఇంట్లో లేరా ఏంది? దీని ఇట్లా గాలి కొదిలేసారు, మళ్ళీ వచ్చింది వీడి దాకా. అత్తమ్మా సరిగ్గా మాట్లాడు. ఎందుకట్లా మాట్లాడుతున్నావు? నన్ను భావం చూడాలనిపించింది వచ్చిన. వాయబ్బా ఏంది స్వీట్, ఇన్ని గొడవలు అయినవి ఇంట్లో, అయినా మళ్ళీ బుద్ధి లేకుండా ఇంటి దాకా వచ్చినావు. ఎందుకే ఇట్లా పరిచయం చేస్తున్నావు నన్ను? లేదు బాబా, కలి నిన్ను చూద్దామనే వచ్చిన. చూసి వెళ్ళిపోతాలే ఇప్పుడే. ఏమోనే, నువ్వు ఇవన్నీ మానుకో అని చెప్తూనే ఉన్నా నీకు. ఇక రేపో మాపో పెళ్లిగా సంబంధాలు కూడా చూస్తున్నారు నీకు. పెళ్లి అయిపోతుంది. ఇప్పటి నుంచే జర జాగ్రత్తగా ఉండు. ఇట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఉంటావేమో అంటే మళ్ళీ నన్ను వెతుక్కుంటా ఇంటి దాకా వచ్చినావు. ఏంది మామకు ఫోన్ ఇట్లా చేతున్నా ఏంది మరి? అయ్యో బాబా వద్దు, నేను నిన్ను చూసి వెళ్ళిపోతానులే. మళ్ళా మా డాడీకి తెలిస్తే ఇక ఏం లేదు. మా మమ్మీకి చెప్తే ఇక మా మమ్మీ నన్ను ఆ చెంప వాయిస్తుంది. ఎందుకు బాబా అంత కక్ష కట్టారు మీరందరు నా పైన? నేను నిన్ను ఇష్టపడడం తప్పు చేశానా? ఏంది నంగరాచి మాటలు మాట్లాడుకుంటా మెల్లగా వచ్చి పిల్లగాని ముంగట ఏడుస్తున్నట్టు కథలు పడుతున్నావు? ఎట్లా అవుతుంది పానము? మా అడవిలకి ఫోన్ చేసి చెప్తా బిడ్డ, నువ్వేమనుకుంటున్నావో ఏమో. మళ్ళీ ఇంటికి వచ్చి కయ్యాలు పెట్టనీకే రెడీగా ఉన్నట్టున్నావు. ఇప్పుడు అన్ని విషయాలు అందరికి అర్థమైపోయినవి. ఇప్పుడు నువ్వు ఇలాంటి కథలు చేసినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. ఇక నేను చెయ్యి వేసుకోవాల్సి వస్తుంది నీ మీద. చూడు మంచితనంగా చెప్తున్నా, ఈ నుంచి పోతావా పోవా నువ్వు? ఇక ఆడవిల్ల పిల్లవని కూడా చూడను, చెయ్యి వేసుకుంటా అని చెప్పినా చేసుకునే తీరుతా. ఓ ఈ నుంచి స్వీటీ మంచిగా ఉండదు అని చెప్తున్నా, ఇంటనే లేవు నువ్వు. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నా పిల్లగాని ఊరంతా బదలాం చేసేసినావు. నీ వల్లనే మొత్తం బదలామైంది నా పిల్లగాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు నా పిల్లగాని?
అయ్యో అత్తమ్మ, నేనెందుకు బదలాం చేస్తాను బావని? బావ అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా, ఎందుకు బదలాం చేస్తాను? బావ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే. అబ్బో చెప్పబట్టమ్మా, ఇక నంగ నాచి అది మాటలు వినడానికి నేను రెడీగా కూర్చున్నా నీకోసమే. మరి ఎప్పుడొచ్చి చెప్తావా అని. వాయ్ అబ్బా, మా అత్త వడనిచ్చట్లేదే అస్సలు. జరసేపు బావతోటి మంచిగా మాట్లాడి పోదాం అనుకున్నాను. ఇది గయ్య గయ్య వరుస్తా ఉంది నా మీద. ఇక మెల్లగా దాటుకోవాల్సిందే. చూడాలి, రాత్రికి ఒక్కసారన్నా వచ్చి బావని కలవనీకే చూడాలి నేను. ఇది ఎటు పోయి ఇక మళ్ళీ మా అమ్మకు మా డాడీకి ఫోన్ చేసి చెప్పింది అనుకో, ఇక వాళ్ళు నన్ను వేసుకుంటారు. ఇక ఎందుకు చెప్పు, ఇక పోవడమే మంచిది. సరే బాబా, నేను వెళ్తా. రా బాబా, డ్రాప్ చేసుకుంటా వెళ్ళరాదు నన్ను? ఏంది డ్రాప్ చేయాలా నేను? సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చి అడుగుతున్నావే నువ్వు? ఇంట్లోకి ఇచ్చుకో. అరే బాబా, చూడు బాబా ఎట్లా కొడుతుంది అత్తమ్మ. చెప్పు బాబా, వద్దని చెప్పు. అబ్బా బాబా, వద్దని చెప్పు. కన్ను వాసిపోయింది నాకు. జర్రసేపు ఉండే మీ అమ్మ మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఇట్లయితే నువ్వు వినేటట్టు లేదు. ఎంత కొట్టినా సిగ్గు లేకుండా గీడనేవాడు నువ్వు. నా పిల్లగాడు దింపాలా మళ్ళా? కొద్ది మంది అందరు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లగాడు మళ్ళీ చిట్టపట్లు వేసుకొని తిరుగుతుండు అని చెప్పుకోనికనా? బాబా వద్దని చెప్పు బాబా, నేనే వెళ్తున్నా ఇప్పుడు. వద్దని చెప్పు అత్తకి. అమ్మ పోనీ అమ్మ, పోతానంట ఊకో, వదిలేసే స్వీటీని వదిలేసి అమ్మ పోనీ ఒక్కసారికి. ఇగవో అమ్మ పో, నా కొడుకు చెప్తుంది కాబట్టి వదిలేసిన. సప్పుడ కాకుండా ఓ మళ్ళా ఇట్లా ఇట్లా తొంగి చూసినావు అనుకో, బిడ్డని పనే చేస్తా పో. ఇంటికి వస్తే కొడతారా నన్ను? చెప్తా, మీ పని అందరి పని చెప్తా. ఇక ఓ బిడ్డ అని దగ్గరికి మళ్ళా రాదు. ఇది దానికి ఇచ్చిన డోసు ఇలా మస్తు మస్తు అయింది. చూడు సప్పుడ కాకుండా ఎట్లా పోతుంది బిడ్డ. అట్లా పోవాలి, దానికి భయం లేక అసలు ఇట్లా తయారైంది. అమ్మ వయసుకు వచ్చిన పిల్ల మీద చెయ్యి వేసుకునేది లేకుంటే పాపం స్వీటీని ఎందుకే అట్లా కొట్టినవు? ఏవిరా ఊపిన కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమైంది చెప్పు ఇప్పుడు? నేను నీ మంచి కోసమే నేను దాని మీద చెయ్యేసుకుంటే దాని మీద జాలి పుడుతున్నా. అది నీకు నీ పెళ్ళానికి తెలిస్తే ఇప్పుడు అది వచ్చినట్టు నీ దానితోటి సంసారం కూడా చెప్తున్నా బిడ్డ. బాయబ్బా ఏమైంది? మా అమ్మ మరీ గంతగరం అయిపోతుంది నా మీద కూడా. వద్దులే, ఇప్పుడు మా అమ్మని టచ్ చేస్తే ఇక నన్ను కూడా అంటుకుంటట్టుంది. సపడా ఒకట కూర్చోవడమే బెటర్. సుజాత, సుజాత, అయ్యిందా అని దోశ? లేమంటే పొమ్మంటావా నన్ను? అయ్యో వస్తున్నా అండి, తీసుకొస్తున్నా. జర్ర ఆగుర్రి. ఓ కమ్మ కమ్మ కావాలి అమ్మాయి అమ్మ కొడుకులకు. మళ్ళా జర్ర లేట్ అయితే ఊకోరు. ఏందయ్యా జర్ర సేపు ఆగలేవా? కమ్మ కమ్మ కావాలా? కడక్కు కావాలి, కమ్మ ఉండాలి, మసాలా దోశ కావాలి అని అంటావు. మరి తీసుకొచ్చిందాక ఆగలేవా? గంట ధర మీద నువ్వు అటు తిను అటు. ఏమైంది? మెల్ల చెప్పుకుంటే ఇవ్వచ్చు కదా. అట్లా మాట్లాడుతున్నావు పిల్లగాని మీద. నోరు చేసుకుంటా కూసో బిడ్డ, కూసో తినేసుకో. ఏమే నాకు కూడా వేసుకుంటా. ఇక వేసుకొస్తానే, ఇప్పుడు నీ పనే పడతా ఉండు మెల్లగా. ఏందో గులుకుట్ట పోతుంది ఇంట్లోకి. ఏంది ఏమంటున్నావు అక్కడ మళ్ళీ? ఏం లేదత్తమ్మా, నువ్వు వేసుకురమ్మన్నా కదా దోశ, ఎట్లా వేయాలా అని ఆలోచిస్తున్నా. ఏవో ఏవో ఒక 5-6 వేసుకురా, నాకు మంచిగా కమ్మగా ఉండాలి చూడు. తిని బిడ్డ, కడుపు నిండా తిను, మంచిగా కమ్మగా తిను. అబే బల్లె కమ్మలు చేసిందమ్మా మీ కోడలు, మంచిగా చేసింది. ఏం చేసినా నా బిడ్డల కన్నా తక్కువనే లేరా? చూసినవా ముసల్ది హాల్లో కూర్చొని కొడుకు తింటుంటే నన్ను మెచ్చుకుంటుంటే పానము కడుపులవా ఉడుపులేసినట్టుంది. ఇక బిడ్డల గురించి చెప్పబట్టే కొడుకు కూడా ఇక కమ్మ చేస్తారని చెప్పుకుంటూనే ఉంది. వాళ్ళ పాలు కొట్టుకునికనే సరిపోతుంది ఇక. అబ్బా సాలే, ఇక మస్తు అయింది, నాకు కడుపు నిండింది. సరే సరే బిడ్డ పోయవు, ఏం ఆలోచించకు బిడ్డ, మంచిగా పని చేసుకొని ఇంటికి రా. వాయబ్బా, ఇవాళ ఇది నాకు దోశ వేసుకొచ్చినట్టే, ఇక నేను తిన్నట్టే అడ్డం అన్నట్టే. ఇది నా కడుపు ఎప్పుడు నింపేటట్టు ఉంది. ఇక ఇంత టైం అయింది, పిల్లగాడు పోయే కాలం అవుతుంది. ఇంకా వంట రూమ్ లా ఏం చేస్తుంది ఇది? ఒసే సుజాత, ఏ సుజాత, రావేంది? ఎంతసేపు వేస్తావు? కడుపులో కాలుతుంది నాకు. అయ్యో వేసుకొస్తున్నా కదా అత్తమ్మా, ఇప్పుడైతే మీ కొడుకు చేసి ఇచ్చిన జరసేపు ఆగలేవా? మంచిగా 5-6 దోశలు కావాలంటావు, మళ్ళా వేసుకొచ్చిందా కాగవు. ఫస్ట్ ఈ 2 అయితే తిను, తర్వాత మీరే వేసుకొస్తా గాని. అబ్బా అవన్నీ ఒకటేసారి కుంభకర్ణ లాగా తింటావా ఏంది? ఏంటి దిష్టి పెడుతున్నావు నా తిండికి? కళ్ళు ఉరుస్తలేవా నేను తింటే నీకు? నా కళ్ళు ఏమో కానీ నీ కళ్ళు అయితే మంచిగా పెట్టుకో అత్తమ్మ, మంచిగా తిను. నువ్వు వేరేళ్ళ మీద ఏడొకటుంటే చాలు. తింటుండే, ఇంకా 2-3 వేసి పెడతా. పో పో, మీ ఇంటికి తెచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. చేసి పెట్టనీకనే ఏడికెంచి తెచ్చినా ఏం లాభము? గిన్నెలు గిన్నెలు లేపుతావు మంచిగానే, లేపి ఇక వంట బర్రేగా. ఏందో బాగా నోట్ల గులుక్కోవడం అలవాటయింది సుజాతకి. ఏం లేదత్తమ్మా, ఇంకెన్ని దోశలు వేయాలా నీకు అని ఆలోచిస్తున్నా, అడగాలా వద్దా అని. ఇవి తిన్నాక చెప్తాపో, తింటుంటే నువ్వైతే వేసుకో. అబ్బా ఏమాట కామాటనే చెప్పాలి. ఇక చూస్తుంటేనే నోరు ఊడుతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇక మొదలు పెడతా. వాయబ్బా, ఒక్క ముద్దకి గింత కారం అవుతుంది ఏంటి? వాయమ్మో అయితే లేదే నాతోటి దేవుడా. ఇది గింత కారం వేసింది, పిల్లగాడు ఇట్లా తినిపోయిండబ్బా. ఓ ఓ, కానీ బానే ఉంది, కమ్మగా ఉంది. వాయబ్బా, కానీ కళ్ళలో నీళ్ళు వస్తున్నావు, చెవులలో మంటలేస్తుంది. ఇప్పుడు దీన్ని వెళ్తామన్నా కానీ నోరు వచ్చేటట్టు లేదే. ఎట్లా చేతప్పా? బాగా తాగుతున్నట్టుంది, పిల్లవని కూడా నోరు వస్తలేదు. ఇప్పుడు చక్కగా అయింది పట్టు, నాతో పెట్టుకుంటే గిట్టనే ఉంటది.
ఏమైందత్తమ్మా? నువ్వు చెప్పినట్టు తీసుకొచ్చినా కదా, ఏమి మంచినీళ్ళు గిట్ల కావాలా? పోవే, జరంతా తీసుకురా పోవే. వాయబ్బా, జరంత కారం ఎక్కువ అంటే గింతగానం వేసింది. ఇప్పుడు దీని ఏమనేటట్టు లేదు కదా, చక్కగా అయింది. అట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్తావా? ఇప్పటి నుంచి చెప్తే చూడిగా. అబ్బా, బాగా కాలుతున్నట్టుంది. చప్పుడు చేయకుంటే ఇట్లా కూర్చొని చూడు కళ్ళు మూసుకొని. అయినా కానీ 2 దోశలు కారం కారం మీద గట్టిగానే లేపింది. ఏంది కడుప నోరా ఏంది? ఎంత గొడ్డు కారం వేసినా సగం డబ్బా వేసిందో ఏమో, అయినా గాని సొల్లు కాచుకుంటా గప్ప గప్ప మింగింది చూడు. ఏంది నీళ్ళ పోయినా అన్నది, ఇంకా నీళ్ళు తీసుకురాదు. ఒసే సుజాత రావే, కడుపు మండుతుంది. వాయబ్బా. వస్తున్నా అత్తమ్మ, తీసుకోండి తాగండి. జరంతా కారం తక్కువైంది కదా అత్తమ్మ, ఏమనుకోకు. బిడ్డకు బాగా మండుతుంది, గప్ప గప్ప తాగుతుంది నీళ్ళు కూడా. ఏంది నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? జరంత కారం ఎక్కువైవంటే కారం డబ్బా మొత్తం నాకే పోసినట్టున్నావుగా. అయ్యో ఏం లేదత్తమ్మా, కొంచెమే వేసినా. నీకెందుకు అట్లా అనిపిస్తుంది? నేను నోరు ఇట్లా వలిగిందో ఏమో మరి. ఏమోనే, అక్కడ పోవే తల్లి. నాకు జరసేపు ఇట్లా ఒరుగుతా నీళ్ళు తాగినా అస్సలు అయితలేదు. నాకు ఎట్లనో అవుతుంది. వస్తే అత్త, ఇవాళ చూసినావు కదా నీ పని ఎట్లా చేసినావు. ఇంకోసారి నాతో పెట్టుకుంటే ఇంతకన్నా ఘోరంగా చేస్తా. చక్కగా అవుతావు. ఏంది గట్ల పెట్టినావు మొహం మోపు అక్కడ? పోతున్నా అత్తమ్మా. సరే గాని ఇంకా 2 వేసుకురమ్మంటావా దోశలు? పోవే తల్లి, అక్కడ ఓ. నీ దోశలు వద్దు, నువ్వు వద్దు, పో. జరసేపు నన్ను వదిలే. అక్కడ బాగా కాలుతున్నట్టుంది, ఇంకెన్ని తీసుకురమ్మంటది. పని చెప్తావు నాకు ఎక్కువ తక్కువ. బిడ్డ బాగా అయింది ఇప్పుడు. కారం ఏం కారం తల్లి. చెవులు మంటలు వేస్తున్నది, ఒకరికి కడుపున వస్తుంది, నోరు మంటలు వేస్తుంది. ఇంతగానం కారం ఉంది. అమ్మా, ఇది ఎంత పని చేసింది నాకు ఈరోజు. బావా బావా. వాయబ్బా, ఈ స్వీట్ ఏంది ఇంటికాడ అప్పుడే పోతున్నా మా ఇంటికి అని చెప్పింది, మళ్ళీ నాకు ఈడ అడ్డం వచ్చింది కాబట్టి. బావా ఏంటి బావా, పిలుస్తుంటే బండి ఆపట్లేదు? ఏంది స్వీటీ చెప్పు. మా అమ్మ అంతా కొట్టినా నీకు సిగ్గులేదా చెప్పు. నువ్వంటే ప్రేమ ఉంది బావా, ఏం చేయాలి? నేను ఎంతో అనుకుంటాను నీతో మాట్లాడుతూ నిన్ను చూడొద్దు, నాకు ఇంత అవమానం జరిగింది అని అనుకుంటాను. అయినా సరే మళ్ళీ నాకు నువ్వు గుర్తొస్తే చాలు, నాకు నువ్వు కనిపిస్తే చాలు, ఆ కోపం అంతా ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలీదు. అబ్బా, ఏం చెయ్యాలనే దీని ప్రేమ నేను భరించలేకపోతున్నా. బావా నాకు చాలా నొప్పిగా ఉంది, అసలు మొహం అంతా వాచిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇంటికి చెప్పు? స్వీటీ, ఇంటికి వెళ్ళి ఇంత ఏదైనా క్రీమ్ రుద్దుకొని వండుకో. ఇక పెయిన్స్ అన్ని తగ్గిపోతావి. నువ్వు ఊకే నాకు డిస్టర్బ్ చేయకు. సపరేట్ పోయి వండుకో ఇంటికి. మళ్ళీ మీ వాళ్ళు చూస్తే అడిగారు అనుకో, నీకే పడతావి. మళ్ళీ వాళ్ళు 2 3 గుద్దులు గుద్దుతారు, అప్పుడు ఇంకెక్కువైతే నీకు దెబ్బలు. సరే ఇక నాకు అడ్డుపడ్డది సాలుగా, నీకు ఇంటికో లేదు అంటే మామకు ఫోన్ చేసి చెప్తా చూడు. ఓ స్వీటీ, చెప్పినప్పుడు విను. చీ, బాబాగాడి గింత కూడా అర్థం చేసుకుంటలేడు. మెంటల్ గాడే కన్నా. ఎంత కోపం వస్తుందంటే విని తిట్టి తిట్టి పెట్టాలి ఇక్కడే గాని ఊరుకుంటున్నా ఏదో పోని అని చెప్పి. అరే ఆడు కూడా నన్ను ప్రేమించాను, నేను ఒక్కదాన్ని ప్రేమించినా మనకి గింత పట్టింపు లేదే. పెళ్ళం రాగానే ప్రేమించిందని మర్చిపోతాడు ఆ వీడు. నేను మొహం పోనీలే అని వీని వెంబడి పడుతుంటే బాగా నెత్తిలెక్కి కూర్చుంటుండు. వీని పని చెప్తా, వీనికన్నా మంచోని చేసుకుంటా, వీనికన్నా మంచి సంపాదించటోని చేసుకుంటా, అప్పుడు ఇంత తిక్క కుదురుస్తా. ఇక వాళ్ళు చూసిందాకా చూసుకోకు, పోయి ఇంటికి నేను పోతున్నా. పూరం మెంటలోడ, నీతో నాకు ఏం ప్రయోజనమే లేదు. వేస్ట్ ఫుల్ అని లవ్ చేశాను నేను, ఏదో బావా అని చెప్పి అప్పటి నుంచి ఇష్టపడి ఇంత పీకల మీద తెచ్చుకున్న చూడు. వీడేమో నన్ను గింత కూడా కేర్ చేస్తాడు. వీడి పని వీడి తిక్క కుదిరేలా నేను మంచి సంబంధం చేసుకొని వీళ్ళ కళ్ళ ముంగట్నే హ్యాపీగా తిరుగుతా, అప్పుడు వినుకుంటా చూడు. బాగా నోరు బాగా అవుతుంది. రోడ్డు మీద ఇట్లా పోతే ఏమన్నా దొరుకుతుందేమో తెచ్చుకొని సపరించాలి. సపరించి గోళీలు ఏమన్నా తెచ్చుకుంటే చల్లబడుతుందో ఏమో. ఏందబ్బా ఇంత కారం వేసి పాడు చేసింది సుజాత. దీనికి కావాలనే కవరం ఎక్కువ ఉంది, దీనికి చాలా ఎక్కువ ఉంది. ఇది నాకు అట్లయితే ఇట్లయితే పని గింతగానే చెప్తాదా అనుకున్నదో ఏమో. ఇక ఇవాళ కారం పొడి బాగా చేసి నాకు మంచిగా కారం లేపి కూసబెట్టింది. వాయబ్బా, ఏమైంది నాకు ఎదురు పడ్డది, ఇంకా ఇంటికోలే అనేసి ఏమన్నా అంటదో ఏమో. అత్తమ్మ ఏమైంది అలా ఏడుస్తూ ఉన్నట్టున్నావు? వసే, నువ్వు ఇంకా ఇంటికి పోలేదానే? నా బాధ నాకుంటే నువ్వు మళ్ళీ ఇంక ఈ రోడ్డు మీద కూడా దాపరిచ్చినావా? ఏం పుట్టిందే నీకు? నా చుట్టూ తిరుగుతున్నావు, నా పిల్లగాని చుట్టూ తిరుగుతున్నావు. మా బాధలు మాకున్నవి, నీదేం తెలియదు. అప్ప నోరు కారం అయ్యి ఒక దిక్కు, నాకు ఆ కారంలా నిన్నేం చేస్తానో నాకు తెలియదు. ఊకే నా కళ్ళ ముంగట్టించి పక్కకు. అబ్బా ఏడుకోతుంది అత్తమ్మ, నడువు ఇంకంగానే వెళ్ళకపోదాం. అబ్బో ఈరా స్వీట్ కలవనికి వచ్చిన అది. ఇది చెప్తా మా అత్త పని చక్కగా చేస్తా ఇంటికి రాని ఏమనుకుంటుందో. అయినా ఇంటి దాకెందుకు ఆగుతా, ఈరనే దాని జుట్టు పట్టుకొని కొడతా. ఏమనుకుంటుంది స్వీట్ తోటి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఈడుంటా. వత్తా నువ్వు ఆ స్వీట్ పని చేస్తావు. ఇన్ని రోజులు అంటే నాకు ఇవన్నీ కథలు తెలియదు, ఇప్పుడు నాకు అన్ని కథలు తెలుసు. ఇది ఇన్నే ఉంది కదా, బాగానే దొరికింది నాకు. ఆగు ఏమత్తా దీంతో ఏం ముచ్చట్లు పెడుతున్నావు? ఇంట్లో నేను కోడలున్నా సరిపోలేదా? నీ కొడుకుకు ఇంకొక దాన్ని చూస్తున్నావా? చీ, ఏందే సుజాత గంట మాట మాట్లాడతావు? గట్లెందుకు అనుకుంటున్నావే నన్ను? నా నోరు మండి నేను ఏదో సపరిచే గోళీలు తెచ్చుకుందాము, నోరన్న చల్లగా అవుతుంది అని చెప్పి నేను ఇట్లా వస్తున్నా. అది కనిపించింది అంతే. ఇక నువ్వేందే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు?
ఈ బొమ్మ వయ్యారం అంతా నాకు తెలిసిందిలే. ఏమేమి జరిగినవో ఇంట్లో ఎన్నెన్ని కథలు చేసారో అన్ని తెలిసినవి. దీన్ని అంగనాచి పనులన్నీ నాకు తెలుసు. ఇక నువ్వు దానికి మంచి వత్తాసు ఇట్లా వలుకుతున్నావా ఎట్లా? ఇక నువ్వు అది చేతులు కలిపి ఏమన్నా చేసిర్రో మీ ఇద్దరికి ఎడాపెడా ఉంటా చూడు. అత్తవని నిన్ను చూడను, దాని మొహంగా దాని చెంప వలగొట్టే పోతాయి ఇప్పుడు నేను వీటి నుంచి. ఏంది ఇవి కొట్లాడేటట్టున్నాయిగా ఇద్దరు? ఏమే నీకు నామగుడు కావాల్సి వచ్చినా నీకు? బక్క మొహం దానా నాతోటి పెళ్లి కాకముందుకే ఏమైనా చేసుకునేదంటే నాతోటి పెళ్లి అయినాక ఏం కథలు పడుతున్నవే? ఇవన్నీ నేను ఊరుకోయేసరికి అన్ని విషయాలు తెలిసిన బిడ్డ నీ గురించి. ఆ సై పోవే పో ఈ నుంచి. ఓ నాకొచ్చే కోపానికి ఇక నేను నిన్న కొరికి చంపుతా. వాయబ్బా సుజాతింది ఇంత గలీజ్గా చేస్తుంది. ఈ నుంచి జంపవడమే మంచిది. పొద్దున ముసలిదేమో నన్ను కొట్టే, ఇప్పుడు ఇది కూడా కొట్టనికి రెడీ అయ్యేటట్టుంది. మెల్లగా జంప్ కావడమే బెటరు. లేదు సుజాత, నేనేదో పని మీద బయటకు వచ్చినా మీ అత్త కనిపించింది కంటే నేను మా ఇంటికి వెళ్తున్నాలే. పో మా ఇంటికి ఇంకోసారి కనిపించినావు అనుకో నీ వీపులు సున్నం చేస్తా బిడ్డ. నా మొగన్ పని నా అత్త పని నీ పని మెత్తా చేస్తా. చీ అమ్మాయి ఎంత గలీజ్గా మాటలు పడుతున్నా. తిరిగి చూడక బిడ్డ, తిరిగి చూస్తే పడితే వస్తున్నంటే పెడుతూనే ఉంటా పచ్చికడు. ఓసే సుజాత రావే, నువ్వు వచ్చి నువ్వు తగిలించుకున్నవే దాంతో నాకు జర తిమ్మి గోళీలను పట్టుకురాపేవే. నీళ్లు నీటిలో నీళ్లు బాగా కొడుతున్నవి. అయ్యమ్మ కారానికి తనలాడుతున్నా. మంచిగా బిడ్డ నీకు ఇచ్చనే కావాలి.